సార్ రాష్ట్రంలో 9 నెలలు అవుతుంది పరిపాలన స్టార్ట్ అయ్యి. ఇప్పుడు ఇచ్చిన పథకాలన్నీ కూడా అమలు పరుస్తారని నమ్మకం మీకు ఉందా సార్? దేని గురించి స్టేట్ తెలుగుదేశం మాట్లాడుతున్నారా? వాటి మీద కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ముగ్గురు కలిసి, నా దృష్టిలో కూటమి ప్రభుత్వం అంటే ముగ్గురు కలిసి విష్ణు, బ్రహ్మ, యేసు అలా ఎలా అంటారు, అల్లా, యేసు, రామ ఎలా అంటారు, అలాంటి పరిపాలన ఇది నా దృష్టిలో. నేను అలా అని అనుకుంటున్నా. దాని మీద మీరు అడిగితే ఇంకేమైనా చెప్పమంటే చెబుతా. కుటుంబ పరిపాలన ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మోడీని ఏదో ఒక దేవుడిని పోల్చాల్సిన పని లేదు, చంద్రబాబుకు ఒక దేవుడిని పోల్చాల్సిన పని లేదు, పవన్ కళ్యాణ్కి ఒక దేవుడిని పోల్చాల్సిన పని లేదు. కూటమి అన్నారు 3 పార్టీలు, ఎవరిని కూడా దేవుడితో పోల్చాల్సిన పని లేదు, ప్రజానాయకులే. అని ముగ్గురు కలిపి కూటమి అంటే ముగ్గురు దేవుళ్ళు విష్ణు, బ్రహ్మ, మహేశ్వరుల కింద తీసుకోండి. ఈ కూటమి ప్రభుత్వం నేను అంటాను ఎన్నాళ్ళు ఎలా కంటిన్యూ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఇంకా 3 టర్నాలు ఉంటుందని నేను అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ పోనివ్వడు, చీల కొట్టడు, చీలు ఇవ్వడు. పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబుతో ఇంకొక 3 టర్నాలు జర్నీ చేద్దామని ఆయన ఆశాభావం, కోరిక. అట్లాగే చంద్రబాబు గారి కోరిక కూడా అలాగే ఉంది. వీళ్ళిద్దరి కంటే పెద్ద ఆయన ఢిల్లీలో ఉన్నాడు మోడీ గారు, ఆయన కూడా పవన్ కళ్యాణ్ పోనివ్వడు. అడగండి, పర్లేదు అడగండి సార్. పవన్ కళ్యాణ్ గారి మీద అటు పక్కన చంద్రబాబు నాయుడు గానీ, ఇటు పక్కన నరేంద్ర మోడీ గారు కానీ అంత లైక్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు అలా అంటారా? ఇప్పుడు మనం ముగ్గురు నుంచున్నాం, బాబు ఎల్మక కొట్టుకుంటున్నాం, సరి చేసేవాడు మగోడు, దేవుడు కానీ అంత మానవత్వం ఉన్నోడు ఎవడు లేడు ప్రపంచంలో. ఇది నా ఉద్దేశం. మీరు ఇంకోటి తీసుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, మోడీ గారు ఎప్పుడన్నా కిసులాడుకున్నారేమో, అలా సరి చేసింది ఎవరు? చిన్నోడైనా హనుమంతుడేగా. పవన్ కళ్యాణ్ హనుమంతుడే నేను అంటలా, యేసుప్రభు అనుకోండి, అలా అనుకోండి, సరి చేసాడా లేదా? ఇప్పుడు వాళ్ళిద్దరికి ఒకప్పుడు పడలా, గుంటూరులో కూడా మీటింగ్ లేదు అనుకున్నారు, అయిపోయింది ఇద్దరు ఒకళ్ళు. ఇది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మనకు ప్రభుత్వం కొత్తగా ఇక్కడికి చీలిపోయి వచ్చినప్పుడు జరిగిన మాటలు. మరి అప్పుడు కలవని వాళ్ళు ఇప్పుడు కలిచారంటే పద్యలో పవన్ కళ్యాణ్ మనం కలుపుకోవాలి చంద్రబాబు నీ తడవని మోడీకి చెప్పి మనం దాంతో టైప్ అవ్వాలని చెప్పి చంద్రబాబు గారు చెప్పి కలిపాడుగా. రాజమండ్రి జైల్లో 53 రోజులు దొంగలు కొట్టుకోలేక నానా బాధపడితే పెద్ద ఆయన వెళ్ళి పలకరించాడుగా, అదొక ఆనందం. నేను జైల్లో ఉన్నందుకు బాధలేదు, నువ్వు వచ్చి పలకరించినందుకు ఆనందం. అలా 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 బంధం ఏర్పడిపోయింది. ఇంత మేటర్ చెప్పేది ఈ బలపరుచు దానికి కారణాలు. ఇడిపోరు, ఇడగొట్టనివ్వడం, చంద్రబాబు కూడా ఇడిపోతే. కానీ సాధారణంగా ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఏ పార్టీ అధ్యక్షుడైనా సరే తనకు పదవి కావాలి, తన సీఎం అవ్వాలని కోరుకుంటారు. కానీ ఇంకో 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు కొనసాగడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకని? నాకు సీనియారిటీ డ్రైవింగ్ లేనప్పుడు సీనియర్ డ్రైవర్లం వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకోవాలన్న ఆశాభావం నాకుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు వెళ్ళి ఆయన దగ్గర సీనియారిటీగా నేర్చుకుని కేంద్రంలో కాలు పెడదాం ఉంది. రాజ్యసభకో, దేనికో, పార్లమెంట్కో, ఎంపీగానో. లేదంటే 3 ధర్నాలు అయిపోయినాక చంద్రబాబు గారే బాబు నిమ్మసంలో అయిపోయింది పవన్ కళ్యాణ్, అరే బామ్మరిది, లేకపోతే తమ్ముడు, అరే కొడుక, నువ్వు ఎవరా మా అబ్బాయి వద్దులే అంటాడేమో. లేకపోతే అలాగే బాబు గారు, అలాగే అన్నయ్య గారు, అలాగే బాబాయ్ గారు అంటాడేమో ఈ పవన్ కళ్యాణ్. లేకపోతే వీళ్ళిద్దరిని సరి చేసి మోడీ ఎక్కిస్తాడేమో, ఎవరో తెలుసా. అంతర్గతంది. చిన్నప్పుడు శ్రీకృష్ణ పాండవ విజయంలో పేటెక్కితే చెక్కుని కక్కేవాడు అన్ని మాటలు, మీ నాశనానికి నేను వచ్చారా మంచి కాదని. అలా ఎక్కించి పేటనుంటూ చెప్పేస్తారు నిజాలు. ఇప్పుడు చెప్పడట్లా. రాజకీయంలో ఎవరైనా సరే నా స్వార్థం నాది, మీ స్వార్థం మీది, అలా తయారైంది. ఎప్పుడో మహానుభావుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు సర్వస్వం పేదలకు ఇచ్చి ఏమీ లేకుండా కట్టుబట్టలతో పార్టీని పోషించి భార్యకు కూడా బిడ్డలు లేకుండా ఆపరేషన్ చేయించి చెప్పు పెళ్లి చేసుకుని తర్వాత ఆస్తి అంతా పేదలకు ఇచ్చేసి అంకితం అయిపోయిన మహానుభావులు లాల్ బహదూర్ శాస్త్రి, పుచ్చలపల్లి సుందరయ్య, ఇంకా మేధావులు అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అలాంటి మేధావులు, అంబేద్కర్, ఇంకా ఎవరో ఉంటారు పెద్దలు. అలాంటి వాళ్ళ పేర్లు ఇప్పుడు మనం చదవలేం. అలాగే ఇలా ఇప్పుడు కొన్నాళ్ళు ఇంతో పాటు 15 సంవత్సరాలు కొనసాగాలనుకుంటున్నాను అన్న అదే వ్యక్తి, అదే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆవిర్భావ సభ రోజు కూడా 40 సంవత్సరాలు అనుకున్న తెలుగుదేశం పార్టీని నిలబెట్టాము, అలాగే మనం నిలబడ్డామని ఒక మాట కూడా విమర్శలు వస్తున్నాయి. ఎక్కడంటే పిఠాపురంలో అన్నాడు. అవునండి, దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. ఏమని అంటారు? నాకు ఎవరని చెప్తే నేను మాట్లాడు. అంటే ఈ రోజు 15 సంవత్సరాల పాటు ఆయనతో కొనసాగాలని తర్వాత ఆయన అన్నారు. కానీ ఆవిర్భావ సభలో మాత్రం ఇంకొక 40 సంవత్సరాలు ఉన్న పార్టీని నిలబెట్టారు, నేను నిలదొక్కున్నా మాట అన్నారు. దానికి 2 అర్థాలు ఉన్నాయి. మీ నాన్నగారు అంటేనే గౌరవాన్ని పిలుపు, మీ అమ్మ మొగుడు అంటేనే స్వతంత్రమైన పిలుపు. అమ్మ మొగుడు అనమంటారా, నాన్నగారు అనమంటారా? 2 ఒకటే. అమ్మ మొగుడు అంటే ఊరుకోరుగా. మా ఇంటికి వచ్చి నీ అమ్మ కూడా ఉన్నారంటే ఊరుకుంటారా? మీ నాన్నగారు ఉన్నారంటేనే ఊరుకుంటారు. పవన్ కళ్యాణ్ అన్న మాటల్లో మీ నాన్నగారు అనే మాట బాగుంటుందని మీ నాన్నగారు అన్నాడు. చెడుగా తీసుకుంటే చెడు కింద వెళ్ళిద్ది. 40 సంవత్సరాలు పార్టీని నేను నిలబెట్టానంటే మరి ఈయనకి చెప్పేవాళ్ళు లేరా? ఏమని
సార్ మీరు లేకపోతే పార్టీ లేదు, సార్ లేకపోతే పవన్ కళ్యాణ్ లేకపోతే మీరు ముఖ్యమంత్రి అయిపోతారని. ఇప్పుడు అట్లాగే బెజవాడలో ఒకప్పుడు 2 వర్గాల మధ్యన పుల్లయ్యలా చంపింది వేరే వాళ్ళు, వేసింది ఎన్టీఆర్ గారి మీద బుర్ర. అది ఎందుకు వేసారు అది తెలుసుకోండి, ఇది అడగండి చెప్తా. ఎందుకంటే ఎంతో అన్నదమ్ములుగా చక్కగా ఉండే కాపు కమ్మని ఎడదీసి దోషిట్టో మంచులు పోసారు కమ్మరు పల్లెటూరులో. మీరు మా పొలాల ఇళ్ళు తగలేశారు అని. మరి అది కాదా? మరి తగలేయచ్చు ఇళ్ళు. వాళ్ళ బస్సు మీద డ్రైవర్ చేసి వాళ్ళ బస్సు తగలేయచ్చా? వాళ్ళ పురికాడ కాపులో ఉండి వాళ్ళ పురి తగలేయచ్చా? మరి పట్టుకుపోయిండ్రా పిల్లలు తింటారా, ఇలా తగలేయమాకంటారా, పాపకారు ధాన్యం రా, నోటికాడ కూడరంటే గడ్డాములు గొడ్డకాడ గడ్డాములు కూడా తగలేశారు, గొడ్డు తినే గడ్డి కూడా. మరి పాపం కదా? అలాంటి గొడవలన్నీ సరిచేసి అవి ఏమీ లేకోకుండా అప్పుడు చంపింది వేరే వాళ్ళు అయితే ఎత్తుకొచ్చి ఎన్టీఆర్ గారి మీద బురదేశారు. తెల్లారిపాటికి పలకరిస్తాకు వచ్చాడు రత్నకుమార్. ఎందుకు పలకరిస్తాకు వచ్చాడు? ఆయనకి ఏ పాపం తెలియదు. ఎవరో ఒకళ్ళిద్దరు తెలుగుదేశంలో వాళ్ళు లేరని నేను అన్నా. అసలు కేంద్రం మంత్రి అది. ఇంకా పెద్ద పెద్ద కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా నాకు తెలుసు. చెప్తే అది వేరేకుంటే నీ ఇష్టం, నాకేం భయలేదు, నా బొచ్చేం పడదు. నేను అన్నిటికీ రెడీ అయ్యే మాట్లాడుతున్నా. అప్పుడు అలాంటి టైంని ఈ రోజున పవన్ కళ్యాణ్ కాపులు తీసుకెళ్ళి కమ్మర్లోకి వెళ్ళిపోయాడంటే మా అనుభవడే కదా. మరి అలా మాట్లాడితే ఇలా మాట్లాడితే అలా మీ టీవీ వాళ్ళతో చచ్చిపోతాం మేము. సరే ఏంటి సార్, ఇప్పుడు ఈయన ఉప ముఖ్యమంత్రిగా తీసుకున్న తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్న తర్వాత అటు గ్రామాల్లో అభివృద్ధి పనులు ఏమైనా జరుగుతున్నాయి అంటారా? లోకడ గుడ్డి మీద మెల్ల పర్ల, మరీ గుడ్డేగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, మరీ గుడ్డేగా దాని మీద మెల్ల పర్ల. ఇప్పుడు అత్తకంటే ఉత్తమం రైట్ అని సామెతలు ఉన్నాయి. నాకు సామెతలు ఎక్కువ తెలుసు. పెద్దలు వేసుకుంటే ఇంటా ఉండేవాడిని. ఇప్పుడు మా పెదనాన్న పోతరకృష్ణమూర్తి గారు కోటూరులో మా అమ్మ అక్కాయి భర్త గొడ్డకాడికి వెళ్ళినా, పొలం వెళ్ళినా, సినిమాల కాడికి వెళ్ళినా, మిల్లు కాడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, రైస్ మిల్ కాడికి వెళ్ళినా ఇవే మాటలు జోకులు వేస్తా ఉండేవాడు. నాకు అవి బాగా ఎక్కేసి మేము వింటా ఉండేవాళ్ళం. సామెతలు వేసేవాడు, పొలాలు తీసేవాడు కాదు. ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు. కమ్యూనిస్ట్ అని కూడా చెప్పుకోవాలి. సల్పిల్ శ్రీనివాసరావు అనుచరుడు, కనకాపుచ్చుకోట అనుచరుడు, సుభద్ర సత్యనారాయణ కావాల్సిన మనిషి. మా దివతాలుగా అవనిగడ్డ పక్కన కొత్తపాలెం కోడూరులో పెరిగా. ఇంత అప్పుడు శ్రీనివాసరావు లాంటి వాళ్ళే మేము బ్యాటరీ లైట్లు వేసి దారి చూపించిన వాళ్ళం పిల్లల టైంలో. రాజకీయం మాకు తెలుగు మాట్లాడతామంటారా, ఈడగొట్టమంటారా? మీరు మీ ఉద్దేశం చెప్తే నేను చెప్తాను. అంటే మీరు మిమ్మల్గా సుమ్మా ఈ ప్రజాని నాడికి, ఈ ప్రజాముఖంగా ఈ చెప్పే వినేవాళ్ళ సన్నాసి మైండ్లో వాళ్ళకి ఎక్కాలని చెప్తున్నా సార్. ఇదే పవన్ కళ్యాణ్ మీద ఇంకొక ఆరోపణ ఉందండి. ఏంటది? ఆయన ప్రస్తుతానికి కాషాయ వస్త్రాలు వేసుకుని తిరుగుతూ ఉన్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడి అసలు ఈయనకి కులాలను కలిపే ఉద్దేశం ఉందా, లేకపోతే విడగొట్టే ఉద్దేశం ఉందా అని. అదేంటంటే నేను యేసుకు రామ అల్లా అంటున్నాను. దాంట్లో అల్లా మతస్థులుంటే అల్లా ఈడెవడో మనోడేరా, అయ్యో హాయ్ రా అల్లా మంచిగా మాట్లాడుతున్నాడు, మన అల్లా పేరు ఎత్తాడు అనుకుంటారు. బాబు యేసు అల్లా రాముడు అన్నప్పుడు యేసు ప్రభు ఇంట్రెస్ట్ దాని మీద అభిమానం ఉన్నాడు. వీడు ఎవడో పద్యానికి టీవీలో యేసు ప్రభు కూడా అంటున్నాడు, వీడు మనకు అనుకూలస్తుడే అనుకుంటారు. మరి రామ అనేవాడు ఏమనుకుంటాడు? పవన్ కళ్యాణ్ వీడేదో రామ అంటున్నాడు, వీడు మన ఇద్దు అనుకుంటాడు. అందుకనే త్రిశూలం, సిలువు, శివుడి దగ్గర సిలువు, యేసు ప్రభు సిలువు, 3 అల్లా దగ్గర స్టార్, 3 కలిస్తే త్రిశూలం పార్టీ కూటమి. ఇది నేను అనుకుంటున్నా. మీకు తెలిసే కూడా నన్ను అడుగుతున్నారు సార్. లేదు సార్, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉండేటువంటి ఆయన మొన్న అలా అన్నయ్య గారికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. దాని గురించి మీరేమంటారు? మొత్తం ప్రపంచం అంతా మాట్లాడేది ఏంటంటే మోడీ గారికి భార్య పిల్లలు లేరు, ఆయన సెకల ఏకనిరంజన అన్నారు. ఇప్పుడు అట్లాంటి మోడీ గారు మా బాబాయ్, మా తండ్రి, మా గురువు అన్నాడు. ఎవరిని? లాల్ కృష్ణ అద్వానీ గారిని. ఆయనకి ఏదో పదవి లేదే, అలాగని చెప్పట ఎడతెత్తారా? ఆర్ఎస్ఎస్ మద్దతుతో గుజరాత్లో సీఎం అయ్యాడు. అదే భగవత్ రామ్ గారు ఆయన పేరు ఏదో ఉంది, ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు. మరి అలాగే తర్వాత ప్రధాని అయ్యాడు. అటల్ రాజుభాయ్ గారు లేరు, చనిపోయారు. లాల్ బహదూర్ శాస్త్రి లేరు, చనిపోయారు. ఎప్పుడు అది ముందే చనిపోయారులే. ఆయన ఎవరు? ఇంకోటి మనోహర్ జోషి లేరు, ఉన్నారో తెలీదు. ఇలాగా నువ్వు పట్టిన పట్టుతో నువ్వు చేసిన కర్తతోనే నువ్వు గుజరాత్లో గెలిచి ప్రధాని అయ్యావా? మోడీ గారికి. అట్లాగే మోడీ గారు మాట్లాడారా? మోడీ గారు చెప్తా. చంద్రబాబు గారు మాట్లాడాడా? చంద్రబాబు గారికి అర్థమైంది. పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గారికి కూడా గుర్చేద్దాం. నువ్వు అట్లా మాట్లాడు మాకు అయ్యా, నీకు ఎఫెక్ట్ అని చెప్తావు. పెద్దవాళ్ళం కదండి వయసులో. ఇది ఎవరమ్మల పిల్లలు తిట్టిన మాటలు కాదు కదా సార్. ఇంకా ఏమైనా ఉంటే అడగండి. ఒక మొక్కలో చెప్పాలంటే అటు రాష్ట్ర గవర్నమెంట్ గురించి కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఏం చెప్తారు? లోకడ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో పేదలకి, రైతులకి కొంచెం బాగానే సందాలు బొందాలు, ఇంకోటి లోన్లు, బ్యాంకులు, బంగారాలు ఇడిపించి లేడీస్కి కొద్దిగా మంచి అనిపించుకున్నాడు. ఈలోపు కాలం ఎక్కిరిచ్చింది. 2వ సారి గెలిచాడు, 3వ సారికి లేడు అయినా. అది మనకు సంబంధం లేని మ్యాటర్. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ దుర్మార్గం.
తర్వాత రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి వచ్చాడు, ఆయనకిలాగా చేస్తాడని ఆ పాదయాత్రలో చూసి వాళ్ళ అమ్మగారు జయమ్మ గారు ఏమో రోడ్లు వెంబడే ఆ బైబిల్ పట్టుకుని నెత్తి మీద తీసేసుకుని తిరిగింది. అందరూ కలిసి యేసు అల్లారాముడు మతస్థులందరూ ఓట్లేశారు. ఆయన పోగొట్టుకున్నాడు. చక్కని పొండు ఎత్తుకెళ్ళి కృష్ణానదిలో దొబ్బేశాడు. నీకు పొండు ఇచ్చారు, 151 సీట్ అంటే సామాన్యమా? 11కి వచ్చావంటే నువ్వు ఎంత దిగజారిపోయావయ్యా పెద్ద మనిషి. నీ రవిడేశ్వర రాజకీయం, నీ మతత్వ రాజకీయాలు ఇవన్నీ వస్తాయనే పవన్ కళ్యాణ్ ఈ కాషాయ వస్త్రాలు వేసుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను.